అశ్విన్ తీసింది 2 సినిమాలు, కానీ పాన్ వరల్డ్ ప్లాట్ఫామ్లో రాజమౌళినే మించిపోయాడు. వేసే ప్రతి అడుగుకి టైం తీసుకుంటున్నాడు, టైం బాంబ్ పేలుస్తున్నాడు. షార్ట్ టైంలో షార్ట్ కట్ కనిపెట్టి గ్లోబల్ డైరెక్టర్గా మారాడు. ఈ విషయంలో మరో ముగ్గురు తనలాగే ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఏంటి వీళ్ళు కనిపెట్టిన షార్ట్ కట్ ఫార్ములా? ప్రాజెక్ట్ కి గ్లిమ్స్ కి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దెబ్బకి ఈ దర్శకుడు గ్లోబల్ డైరెక్టర్ గా మారిపోతున్నాడు. ఒక్క మూవీతో ఫేటే మార్చుకుంటున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి క్లాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి అనామకుడిగా ఫోకస్ అయ్యాడు. మొదటి సినిమా హిట్ అయింది. శేఖర్ కమ్ముల శిష్యుడిగా మంచి పేరే వచ్చింది. కట్ చేస్తే గురువునే మించిపోయాడు నాగశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత గ్యాప్ తీసుకుని మహానటితో సౌత్ ని మొత్తం ఊపేశాడు నాగశ్విన్. 2 సినిమాలతోనే టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిన తను ప్రాజెక్ట్ కేతో తనేంటో గ్లోబల్ మార్కెట్ కి అర్థమయ్యేలా చేశాడు. రాజమౌళి ఒక్కో మెట్టెక్కుతూ పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేశాడు. RRR తో ఆస్కార్ వరకు అడుగులేశాడు. అలాంటిది తనతో పోలిస్తే 3-4 దర్శకులు మాత్రం షార్ట్ టైంలో షార్ట్ కట్ చూసుకుని పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మార్కెట్ నే టార్గెట్ చేసి సక్సెస్ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి ఒక్క మూవీతో టాప్ డైరెక్టర్ అయ్యాడు. యానిమల్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయబోతున్నాడు. తర్వాత స్పిరిట్ అంటూ పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేశాడు. ఇక లోకేష్ కనకరాజ్ కూడా ఖైదీ, విక్రమ్ ఇలా 2 సినిమాలతో పాన్ వరల్డ్ మార్కెట్ సొంతం చేసుకున్నాడు. లియోతో పాన్ వరల్డ్ మార్కెట్ మీద అటాక్ చేస్తున్నాడు. లెక్కే మార్చాడు. ప్రశాంత్ నీల్ అసలు KGF కి ముందు ఎవరికీ తెలియని పేరు, కానీ ఆ మూవీ వచ్చాకే మరో రాజమౌళి అనిపించుకున్నాడు. KGF 2తో రాజమౌళిని కూడా మించిపోయాడు. సలార్తో షాక్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఎలా చూసినా జక్కన్నతో పోలిస్తే వీళ్ల రూటే సపరేటు.